యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామస్తులు భగ్గుమంటున్నారు. ఎన్నికలప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత మరొక మాట మాట్లాడుతూ ఐలయ్య పచ్చి మోసగాడిలా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు. గంధమల్ల రిజర్వాయర్ ముంపునకు గురవుతున్న తమ భూములకు ఎకరాకు 44 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రైతులకు బెదిరింపులు పాల్పడుతూ ఉన్నాడు. రైతులపైన దౌర్జన్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వీరారెడ్డిపల్లి గ్రామ రైతులందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నిన్న కలెక్టరేట్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా వీళ్ళు అడగడం జరిగింది. అధికారుల ముందే బెదిరింపులకు గురి చేశాడు. అధికారుల ముందే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా ఒక ద్వంద్వ వైఖరితో ఆయన మాట్లాడుతుంటూ కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే కూడా ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది, కాళేశ్వరం ప్రాజెక్టు దుష్ప్రయోజనమైందని. మరి కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలో నిర్మిస్తున్నటువంటి గంధమల్ల 26కి భూముల సేకరణ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, గంధమల్ల 26 ఏ విధంగా కడతామని చెప్తా ఉన్నారు, గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బాగుంటేనే కదా గంధమల్లకు నీళ్ళు వచ్చేది. మరి అలాంటి సందర్భంలో కాళేశ్వరం లేదని 2 నాలుకల ధోరణిలాగా ఏ విధంగా మళ్ళీ మాట్లాడుతున్నారంటూ కూడా బీర్ల ఐలయ్యని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీరారెడ్డిపల్లికి సంబంధించినటువంటి రైతాంగంతో కూడా ఈ విషయం పట్ల వారితో మనం మాట్లాడదాం. ఏమన్నారండి మీరు? మీ బాధ చెప్పుకున్నారు. భూములు పోతున్నాయండి, కోట్ల రూపాయలటువంటి భూములు, పచ్చని పంటలు పండించినటువంటి భూములు. మరి ఎకరానికి 40 లక్షలు 50 లక్షలు ఇవ్వాలని మీరు కోరుతూ ఉంటే ఆయన ఎంతకు ఒప్పుకోవాలని మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు? కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఏదైతుందో దాని ద్వారానే గంధమల్ల చెరువులకు నీళ్ళు వస్తాయని తనే చెప్తా అంటున్నాడు. మరి అవకాశం వచ్చినప్పుడు సమావేశాలలో మీటింగ్లలో వారి రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారో ఎట్లో తెలియదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు గంధమల్ల మొత్తం మేమే తీసుకొచ్చినామని, అంటే గంధమల్ల కాళేశ్వరంలో అంతర్భాగమని చెప్పేసి దాదాపుగా చిన్న పిల్లలని అడిగినా కూడా చెప్పేస్తారు, అందరు కూడా చెప్పేస్తారు. ఎందుకంటే అంతకుముందే కాలువలు నిర్వహించారు. అంతకుముందే గంధమల్ల వచ్చేటువంటి కాలువ ఏదైతుందో అక్కడ గేటు కూడా బిగించడం అనేది జరిగింది. అదే కాలువ గంధమల్లకు వచ్చేటువంటి కాలువ ఏదైతుందో అదే బసవాపూర్ పోయే కాలువ, అదే 2 అంచెలు. అంటే ఇక్కడ వరకు 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సామర్థ్యం వచ్చేటువంటి నీటిని అక్కడ గేటు పెట్టుకున్నారు. ఆ తర్వాత తగ్గించుకొని ఒక బసవాపూర్ పోవడానికి మాత్రమే తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దాన్నే వస్తున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు అది కనుక లేకపోతే, కాళేశ్వరం కనుక లేకపోతే, మల్లన్న సాగర్ కొండపోచమ్మ కనుక లేకపోతే ఇవాళ ఈ ప్రాంతంలో నీరు సాగునీరు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ గ్రామం అన్ని విధాలుగా నష్టపోతూ ఉంది. ఒకవైపు దాన్ని గ్రామాన్ని అంటే ఒక భౌగోళిక స్థితిలో చూసుకున్నట్టయితే దక్షిణ భాగం ఉంది. దక్షిణ భాగంలో భూములు చాలా తక్కువ ఉంటాయి. ఉన్న భూములు కూడా తిరుమలపూర్ గ్రామానికి అంటే రెవెన్యూ అంతా కూడా వీరారెడ్డిపల్లిది ఉంటుంది. కానీ అంటే భూములు కబ్జా చేసేదంతా కూడా తిరుమలపూర్కు సంబంధించినటువంటి గ్రామస్తుల కబ్జాలో ఉన్నారు. అయితే ఇంకా మిగిలిన భూమి ఏదైతుందో అంతా కూడా రాళ్ళు రప్పలు గుట్టలతో కూడుకున్నటువంటి భూమి, అది సాగుకు పనికొచ్చేటువంటి భూమి అయితే కాదు. ఇక పోతే పడమర భాగంలో ఇటు చూసుకున్నట్టయితే మాకు ఈ దగ్గరలోనే ఫారెస్ట్ ఉంటుంది. 15 ప్యాకేజీ కాలువ అక్కడ నుంచి వెళ్ళింది కనుక దాంట్లో దాదాపు ఒక 70 ఎకరాల వరకు అక్కడ సుమారుగా 70 ఎకరాల వరకు అక్కడ భూమి కోల్పోవడం జరిగింది రైతులు. దాని తర్వాత ఇక ఉత్తర భాగానికి వచ్చినాం అనుకో, ఉత్తర భాగానికి వస్తే ఉన్న భూమి సాగుకు పనికొచ్చేటువంటి భూమి అంతా కూడా సాగు చేసుకొని వరి అలాంటి పండించుకునేటువంటి భూములన్నీ కూడా ఇటువైపే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు RRR రోడ్డు పోతుంది. RRR రోడ్డు వల్ల దీంట్లో 70-80 ఎకరాలు సుమారుగా దీంట్లో కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు, భూమిని కోల్పోతున్నారు. ఆ తర్వాత ఇక మిగిలిన భూమి అంతా కూడా 260 ఎకరాలు దాదాపుగా ఇప్పుడు గంధమల్ల దాంట్లో ముప్పుకు గురవుతూ ఉంది. ఇక మాకు వీరారెడ్డిపల్లిలో ఉన్న భూమి అంతా పోయిన తర్వాత మేము ఉండడం ఎందుకు ఇక్కడ? వీరారెడ్డిపల్లి గ్రామం 3 విధాలుగా నష్టపోవడం జరిగింది. ఒకటేమో 15 ప్యాకేజ్ కింద కాలువ పోయింది. అలాగే ఇప్పుడు RRR కింద అయినా మా వీరారెడ్డిపల్లి రెవెన్యూ పోతున్నది. అలాగే ఇప్పుడు గంధమల్ల రిజర్వాయర్లో దాదాపు ఒక 260 ఎకరాల దాకా పోతున్నది. కాబట్టి మాకు RRRలో 42 లక్షలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ RRRలో ఏదైతే ప్యాకేజ్ ఇస్తారో ఆ ప్యాకేజ్ ప్రకారమే మాకిన ప్యాకేజ్ ఇవ్వాలనేసి మేము అడిగినాం. అడిగితే లేదు, మీకు ఎంత 24,50,000 ఏదైతే కుదించినామో ఆడికే ఇస్తామనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గంధమల్ల రైతులతో సంప్రదింపులు జరిపినాము. జరిపినాక మీకు ఎట్లా వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నాం, మీకు అదే విధంగా ఇస్తాం అనేసి చెప్పారు. అయితే వాళ్ళ గంధమల్ల రైతులు సంప్రదింపులు ఏ విధంగా జరిగారు అంటే, ఆల్రెడీ గంధమల్ల ప్రాజెక్టులో ఉన్న రైతులను మాత్రమే, అంటే అది ఎప్పుడు నిండే ఉంటుంది, ఆ నిండే ఉన్న రైతులు అందులో ఇప్పుడు
ప్రాజెక్టు సంబంధించిన ఒక 20 ఎకరాల ల్యాండ్ ఉంది, మిగతా అంతా పట్టభూమిలో ఉన్నాయి. ఆ పట్టభూమిలో ఉన్న రైతులను తీసుకొని సంప్రదింపులు జరిపి 24,50,000కు వాళ్ళు రేటు మాట్లాడుకోవడం జరిగింది. వాదేమో ఎట్లా వాళ్ళ ఉన్న ఇప్పుడు ప్రాజెక్టులో ఉన్న రైతులనే తీసుకొని మాట్లాడారు. వాళ్ళకి ఎంత ఇచ్చినా వాళ్ళకి ఓకే, మేము సాగు చేసుకునే రైతులము, మాది మంచి భూమి కాబట్టి, మాకు పట్టభూములు కాబట్టి మాకు మంచి రేటు ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం. ఎన్నికల ముందు ఏం చెప్పిండు, ఎన్నికల తర్వాత ఎట్లా మాట మార్చిండు? ఫస్ట్ న్యాయం చేస్తా అని చెప్పిండా, ఇప్పుడు మళ్ళీ 50 లక్షలు అడిగితే ఏమంటుండు? 50 లక్షలు అడిగితే గంధమల్లది చిల్లర ఉన్న భూములలో వాళ్ళని తీసుకొని పోయి నీళ్లు నింపి ఉన్న వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకి 10 లక్షలు ఇచ్చినా 15 లక్షలు ఇచ్చినా ఒప్పుకునే వాళ్ళను తీసుకొని వెళ్ళి ఏదో మేము చేసుకొస్తున్నాను 24,50,000 ఇస్తున్నాము, అదే రేటు మీకు ఇస్తామంటే మాకు RRR పక్కపొన్నే ఒక 50 మీటర్ల దూరంలో ఉంది మా భూమి, అది మొత్తం పోతున్నది కాబట్టి మాకు 50 లక్షలని ఇవ్వాలని మేము కోరుతున్నాము. మేము 50 లక్షలు ఇచ్చేదాకా మేము ఊరుకోమని చెప్తున్నాం. భూమి ఇచ్చేది లేదనే మేము పోరాడుతున్నాం. పేపర్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మేము అడిగినాం, ఏం సార్ మీరు ఎంఆర్ఓ గారిని అడిగితే మా విలేజ్ ఎడదాకా పోతుంది అవని చెప్తే ఒక 2 రోజుల ముందర లిస్ట్ బయట పెట్టారు. లిస్ట్ బయట పెడితే విలేజ్ కాంతున్నాయి నీళ్ళు. 1 సర్వే నెంబరు, 2 సర్వే నెంబరు, 366 సర్వే నెంబరు, 411 సర్వే నెంబర్ అనేది విలేజ్ కానుకునే సర్వే నెంబర్లు అవి. ఇల్లు కూడా పోతున్నాయి. మేము ఇదేం సార్ ఇది విలేజ్ కాంతున్నాయి అంటే, అవునండి మీ విలేజ్ని కాపాడుతున్నాం అంతే, మీ ల్యాండ్స్ పోతాయని చెప్పేసారు. మేము ఆవేదన గురి చేసి సర్వేకి వస్తా అంటే మీరు ఎట్లా వేస్తారు సర్వే కానీ అడిగితే అప్పుడు చెప్పారు మీకు కూడా టైం ఇస్తాము మాట్లాడండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టారు. మేము కూర్చున్నాక 1 గంట సేపటికి వచ్చి ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది, 24 లక్షలకు ఫైనల్ అయిపోయింది, మీరు దాని గురించి మాట్లాడొద్దు అని ఎమ్మెల్యే గారు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు. దాంట్లోనే RRR రోడ్డు పోతుంది, RRR రోడ్డుకి యువతలకు వచ్చేసినాం మేము ఆల్రెడీ. RRR రోడ్డు మధ్యలో పోతుంది, దాని యువతలకి ల్యాండ్ తీసుకుంటున్నారు. గంధమల్ల చెరువులు ముంపుకును అలా మునిపోయే వాటి రేటు మాకు ఇవ్వకండి, కనీసం RRR రోడ్లో పోయి అమౌంట్ అని ఇవ్వండి అని మా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా దానిలో బాధితనే. ఇక్కడ మొన్ననే ఒక సంవత్సరం కింద 60 లక్షలు పెట్టి కొనుక్కాం జాగాను, దాన్ని ఇప్పుడు 24 లక్షలకి ఇస్తూ ఉంటుండే ఆయన. మేము ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థమైతే. మేము ఈ ప్రాజెక్టు మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు అవసరం లేదు, ఇది తుర్కపల్లి మండలానికి ఉపయోగపడే ప్రాజెక్టు కాదు, ఇది వీరారెడ్డిపల్లి గ్రామానికి ఉపయోగపడే ప్రాజెక్టు కాదు, ఏమున్న కమిషన్ల కోసమే తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. బీలైలే గారికి మేము ఒకటే డిమాండ్, ఉన్న భూములంతా పోయినాక మా ఊరెందుకు, ఊరు మొత్తం తీసేసుకో, 9.2 TMSలో అప్పుడు పెంచుకో, నువ్వు చెరువు ఎంతైనా పెంచుకో, మా ఊరు రైతులకు ఊరికి ఇట్లా మాకు అవసరం లేదు. ఊరికి నీళ్ళు ఆడినాక మాకు ఊరెందుకు, ఉన్న భూములు పోయినాక మాకు ఊరు, మేము ఇండ్ల నుండి ఏం చేస్తాం, మా ఇల్లు గిట్లా పోతుంది సార్, ఉన్న భూములని పోతున్నాయి. RRR రేటు ప్రకారం ఇచ్చిందో ఆ రేటు ప్రకారమే మాకు 42 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మేము బీలైలే గారు. మనం ఒకసారి విజువల్లో చూద్దాం. వీరారెడ్డిపల్లి గ్రామ చివర్లో కూడా వాళ్ళ ఇళ్లను తాకేలాగా కూడా ఈ గంధమల్ల 26 నీళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు బిక్కు అంటూ కూడా గడుపుతూ ఉన్నారు. ఇక్కడ నీళ్లు వస్తే తాము ఎట్లా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఉన్న పొంట పొలాలను కూడా వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే కాలువలో కొంత పోయింది, RRRకి కొంత పోయింది, దీంతోపాటు కొంత ఇతర ప్రాంతాలకు కూడా కొంత పోయింది. ఇప్పుడు గంధమల్ల 26 కింద దాదాపు 1000 ఎకరాలు పోతే తాము ఎట్లా బతకాలి, వ్యవసాయం నమ్ముకొని జీవిస్తున్న తామ పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. తుర్కపల్లి మండలం వీరారెడ్డి గ్రామ రైతులు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, యాదాద్రి జిల్లా.